సింహరాశి, వృశ్చిక రాశి వీరికి కూడా శనికి సంబంధించిన కొద్ది ఇబ్బందులు అష్టమ శని కారణంగా ఉన్న నేపథ్యంలో ఈశ్వర నామస్మరణ మేలు కలిగిస్తుంది. దేశీయమైన ఉత్పత్తులకు మరి ఒక్క మారు ఈ మాట చెప్పవలసి వస్తున్నది. ప్రకృతి వైద్యం, ఆయుర్వేద వైద్యం, దేశీయ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 198 దేశాలలో భారతదేశ కీర్తి ప్రతాపక మళ్లీ రెపరెపలాడుతుంది అని తెలియజేస్తూ, ఏ విధంగా అయితే ఆ శ్రీమన్నారాయణమూర్తి నారదుడికి ధర్మోపదేశం చేసి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది షోడశ నామాని కలకలమశనాశిని అనే ప్రబోధంతో కలి సంతాప తాపనుపనిషత్తును స్మరించుకుంటూ పంచాంగ శ్రవణం ఆరంభం చేశామో, అదే మాటలతో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అని పూర్తి చేసుకుందాం. ఆత్మీయులారా, దక్షిణ భారతదేశంలో శ్రీరాములు నీవే కలవు అని ఉత్తరాలు రాసేటటువంటి వాళ్ళు ఒకప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ దీపులో నీళ్లు పోసి చిట్ట చివరి చెంపు పోసి దీపులో చదివితే వాడికి భయం పోయేది. జై హనుమాన్ అంటూ ఆ పిల్లవాడు ఎగిరి గంతు వేసేవాడు. ఎంత పనైనా చేయడానికి సిద్ధంగా ముందుకు ఉరికేటటువంటి వాడు. ఆ నేపథ్యంలో వృద్ధాప్యం వచ్చే పెద్దలందరినీ కూడా ఇప్పుడు మీరేం చేస్తున్నారు రిటైర్ అయిపోయిన తర్వాత అని ఎవరైనా అడిగితే, ఏముందండి కాలక్షేపం చేస్తున్నాను, ఏదో రామకృష్ణానికి కాలక్షేపం చేసుకుంటున్నాను అనేటటువంటి వాళ్ళు వెంకటరావు గారు కావచ్చు, వెనకాతలు కూర్చున్నారు, ఇంకెవరన్నా కావచ్చు గాక. ఏం చేస్తున్నారండి అంటే ఏదో రామకృష్ణ అనుకుంటున్నామండి అనాలి. కృష్ణ అనే సమయం ఇప్పుడు వచ్చింది. ఇది చెప్పడం కోసమే ఈ శ్లోకాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒక్కసారి మనమంతా కూడా కలిపురుషుడిని కాలపురుషుని స్తోత్రం చేద్దాం. సంవత్సరం ఆరంభంలో అద్భుతంగా మన కార్యాలయంలో సుదర్శన హోమం చేసుకొని ఆ శ్రీమన్నారాయణమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా అర్చన చేసుకొని సలక్షణంగా ఉగాది ప్రసాదాన్ని సిద్ధం చేసుకొని తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు కూడా కలుపుకొని షడ్రుచులతో అద్భుతమైనటువంటి ఉగాది బూస్టర్ అన్న పేరిట ఈ ప్రసాదాన్ని సిద్ధం చేసుకున్నాం. కుండ ఎరుపు రంగులో రవిగ్రహానికి ప్రతీక, పెట్టే పసుపు బొట్టు గురుగ్రహానికి ప్రతీక, అందులో వేసే పులుపు రుచి శుక్రగ్రహానికి ప్రతీక, బెల్లం తీపి రుచి గురుగ్రహానికి ప్రతీక, వగరు శనిగ్రహానికి ప్రతీక. ఆత్మీయులారా, నాలిక ఒక్కటే. ఈ నాలిక చివర ఎరుపు, మధ్యలో పులుపు, లోపల తీపి, పక్కల వగరు, దిగువచ్చేదు, 5 రుచులు ఒకేదే అయిన నాలిక భిన్న భిన్న స్థలాలలో ఎలా స్వీకరిస్తుందో, భిన్న భిన్న స్థాయిలలో ఉండేటటువంటి కార్యకర్తలను ఏకత్రితం చేసి ఒక నాయకత్వం దేశానికి తీసుకువెళ్ళాలి, ఒక నాయకత్వం ప్రపంచానికి ఆదర్శంగా దేశాన్ని నిర్వహించాలి అనే లక్ష్యంతో ఈ ఉగాది పచ్చడి బూస్టర్ ని సలక్షణంగా దైవనామ స్మరణతో స్వీకరిద్దాం. ఆరోగ్యాన్ని ఆనందంగా మార్చుకుందాం. ఒక బూస్టర్ తీసుకుంటే విటమిన్ సి తప్పనిసరి అంటాం మనం. దీనికి సంబంధించి అశోక కలిక ప్రాశనం అన్న పేరిట చైత్రమాసం కృష్ణపక్షంలో ద్వితీయ తిథి నాడు అశోక వృక్షం కలికలను అంటే మొగ్గలను స్వీకరించాలి అంటుంది ఆయుర్వేద శాస్త్రం. కానీ దురదృష్టవశాత్తు ఏవో గ్రహాలు, ఏవో ప్రాచీన దేశాలు, ఏవో ప్రాచీన ప్రభుత్వాలు రాజ్యం చేసిన కారణంగా మన దేశంలో ఉండే అనేక వృక్షాలు మనం పోగొట్టుకున్నాం. వాటన్నిటినీ మళ్లీ నిర్మించుకునే కాలం ఇప్పుడు నడుస్తోంది. సీతాదేవి ఏ అశోక వృక్షం కింద కూర్చున్నదో ఆ అశోక వృక్షం ఇప్పుడు కనిపించడం లేదు. అశోక వృక్షంతో కలికలు మొగ్గలు తింటే ఇది ఫలితం ఇస్తుంది అంటుంది ఆయుర్వేదం. ఇది విటమిన్ సి, అది యాంటీబయోటిక్. దాని పేరు అశోక కలిక ప్రాశనం. ఈ లెక్కతో దీన్నేనా కాపాడుకుందాం. శతాయుర్వజ్ర దేహాయ శత సంవత్సరాయ చ ఈ శ్లోకాన్ని చెబుతూ ఉగాది పచ్చడి ప్రసాదాన్ని స్వీకరిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ. స్వస్తి సన్మంగళాని భవంతు, లోకా సమస్తః సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలిని, దేశోజం క్షోభరహితం. ఇలాంటి స్వస్తి వాక్యాలతో స్వస్తి సన్మంగళాని భవంతు, శుభమస్తు. మీ కాకునూరి వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి
కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. శ్రీ ధన్యవాదాలు. కిషన్ రెడ్డి గారిని, లక్ష్మణ్ గారిని సన్మానం చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. నమస్కారం. ఈ రోజు నుంచి శ్రీ క్రోధనామ సంవత్సరం ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ యొక్క ఉగాది పండుగ సంబరాలు చేసుకుంటాం. మన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా చాలా సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క పంచాంగ పఠనం అనేటువంటి సాంప్రదాయం ఉన్నది. ఆ రకంగా అనాది నుంచి కూడా ప్రతి గ్రామంలో దేవాలయాల దగ్గర ఈ యొక్క పంచాంగ పఠనం చేసేటువంటి సాంప్రదాయం మన దగ్గర ఉన్నది. అంతేకాదు ఈ పంచాంగం ఆధారంగానే వచ్చే సంవత్సరం, వచ్చే ఉగాది వరకు కూడా మన హిందువులు చేసేటువంటి పనిని, ప్రతి కార్యక్రమాన్ని ఈ పంచాంగం ఆధారంగా మనం నిర్ణయించుకుంటాం. అది పెళ్లి కానీ, శుభకార్యాలు కానీ, చివరకు కొంతమంది ప్రయాణం చేసినప్పుడు కానీ అన్ని కూడా పంచాంగం యొక్క ఆధారంగానే తమ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. అందుకే ఈ పంచాంగంకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఉగాది నాడు పంచాంగ పఠనం వింటే అన్ని రకాలుగా శుభం జరుగుతున్నటువంటి కూడా అనాదిగా పెద్దలు చెప్తుంటారు. ఈరోజు మన వేద పండితులు మన రాష్ట్ర కార్యాలయంలో అద్భుతంగా ఈ యొక్క పంచాంగ పఠనం చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ సంవత్సరము, ఈ క్రోధనామ సంవత్సరము చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో దేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ ఆశిస్తున్న విధంగా, దేశ ప్రజలందరూ కోరుకుంటున్న విధంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా మరి వస్తుందనే విషయాన్ని కూడా పంచాంగ పఠనంలో కూడా మనం కొంత అర్థం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి ఈ యొక్క పంచాంగ పఠనంలో మరి పంచాంగ శ్రవణం చేసేటువంటి సాంప్రదాయం చాలా అద్భుతంగా ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణలోని ప్రతి కార్యకర్తకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఈ ఉగాది పండుగ సందర్భంగా వారందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ కూడా దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం అందరం కూడా ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండే విధంగా భగవంతుడు సమస్త మానవాళిని ఆశీర్వదించాలని, అదేవిధంగా మంచి వర్షాలతో, పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా మరి భగవంతుడు తప్పకుండా మనందరినీ ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరింత శక్తివంతమైనటువంటి, మరింత సుస్థిరమైనటువంటి
మరింత స్థిరమైనటువంటి, దేశానికి మేలు చేసేటువంటి, అదేవిధంగా దేశ ప్రజలకు మేలు చేసేటువంటి, దేశ గౌరవాన్ని పెంచేటువంటి, దేశంలో ఆధ్యాత్మిక భావన పెంచేటువంటి, పేద ప్రజలకు మేలు చేసేటువంటి ఒక మంచి ప్రభుత్వము మరి రాబోతున్నది. కాబట్టి ఈ క్రోధానవ సంవత్సర సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆస్వాదించి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తున్నటువంటి పార్టీ అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మంచి విజయాన్ని తెలంగాణలో, దేశంలో చేకూర్చాలని చెప్పి ప్రతి ఒక్కరికి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.